Police Commemoration Day across the country, October 21st observe చేయడం జరిగింది. సో పోలీస్ కమెమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పే ప్రోగ్రామ్. సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అనంతపురంలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీసు. సో ఇట్లాంటి కమెమరేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణులతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధాకరం. సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా, అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ 1 yearలో చూసినట్టయితే దాదాపుగా 12 మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. సో కమెమరేషన్ డే టైంతో మనకు కుదిరితే 2 మంచి మాటలు, అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో, బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏమిటి అండ్ వాళ్ళ త్యాగాలు ఏమిటి దాని గురించి మాట్లాడడం తప్ప ఇలాగా బెదిరింపుతో, థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది చట్టరీత్యంగా మనకు నేరం కూడా అవుతుంది. అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపట్టడం. ప్రాణరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చింటారు కదా సార్, మీతోనే కాదు గన్ మాతో కూడా అన్నారు. గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా సిఫారసు చేస్తారా? దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని మీద కూడా మనం చట్టరీత్యంగా చర్యించాలి.